హాయ్ వెల్కమ్ టు విజిట్ అకాడమీ. మీకు లవబుల్ తెలిసే ఉంటుంది. ఆహ్, వాళ్ళు నెక్స్ట్ 6 వీక్స్ కాంపిటీషన్ ఏదైతే స్టార్ట్ చేశారో దాని పేరే లవబుల్ షిఫ్ట్. దాంట్లో మీరు ఇంకా అప్లికేషన్ చేయలేదు అంటే వెంటనే చేసుకోండి. నెక్స్ట్ 24 అవర్స్ వరకు వాళ్ళు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో మీరు రేపటి వరకు దీన్ని అప్లై చేయొచ్చు ఈ ప్రోగ్రాంలో. బేసికల్గా ఈ పర్టికులర్ లవబుల్ షిఫ్ట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్తో పాటు సర్టెన్ పర్క్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అవి క్రెడిట్స్ కావచ్చు, సమ్ క్యాష్ ప్రైజెస్ కావచ్చు. అవన్నీ కూడా మీకు ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా అంటే ప్రాజెక్ట్ ఎలా సబ్మిట్ చేయాలి, ఎలా అప్డేట్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయన్నమాట. అవి మేము మీకు టైం టు టైం షేర్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మనం చేయాల్సిందల్లా కూడా జస్ట్ అప్లై చేసుకుంటే యువర్ ఏ పార్టిసిపెంట్. కానీ ఎవ్రీ వీక్ మనం ఒక అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మనము ఫ్రైడే నుంచి సండే లోపు మనకి టైం ఉంటుంది. ఈ 2 డేస్లో మనం ఒక అప్డేట్ అనేది మనం ఏదైతే ప్రాజెక్ట్ అనుకుంటున్నామో దాని గురించి ఇవ్వాల్సి ఉంటుంది అంతే. సో మీకు నేను ఈ డెమో కూడా ఇచ్చుంటాను. సో ఈ పర్టికులర్ పర్సనల్ బ్లాగ్ అయితే నేను చాలా మినిమలిస్టిక్ డిజైన్తో చేసున్నాను. ఇది చాలా 2-3 అవర్స్లో అయిపోయిందనమాట. అది కూడా లవబుల్ ఏదైతే మనకి ఈరోజు యాజ్ ఎ ప్రమో ఆఫర్ ఓపెన్ క్రెడిట్స్ ఇచ్చిందనమాట. అంటే ఈ అన్ని ప్లాట్ఫామ్స్ ఓపెన్ ఏఐ కావచ్చు, ఆంథ్రోపిక్ కావచ్చు, గూగుల్ కానీ లాస్ట్ 24 అవర్స్ నుంచి రన్ అవుతుంది. ఇంకో 2 అవర్స్లో ఇది క్లోజ్ అయిపోతుంది ఈ ఆఫర్. అంటే నా క్రెడిట్స్ ఏదైతే ఉన్నాయో పెయిడ్ ప్లాన్లో అవేమీ యూజ్ కావట్లేదు అనమాట. సో మనం ఇక్కడ ఈ పర్టికులర్ ఏవైనా యూజ్ చేసుకొని మనం ప్రోడక్ట్ బిల్డ్ చేసుకోవచ్చు. కానీ ఇది అయిపోతుంది. ఇక్కడ మీరు లాగిన్ అయితే రేపు ఈ ఆప్షన్ ఉండకపోవచ్చు. బట్ డోంట్ వరీ. సో ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీరు షిఫ్ట్ ఈ పర్టికులర్ దీంట్లోకి వెళ్తే మీకు ఈ లింక్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్ నేను మీకు షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ కోడ్ ఏదైనా వాడేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ మీరు అప్లికేషన్లో కూడా ఎక్కువ డీటెయిల్స్ కాదు, మినిమలిస్టిక్ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో దట్ మీ అప్లికేషన్ అనేది ఫస్ట్ యూనో అండ్ 99% ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎలిజిబుల్ అవుతున్నారు. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ ట్రాకింగ్ కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి అయిపోగానే మీకు టికెట్ అనేది ఒకటి వస్తుంది. డిజిటల్ టికెట్ ఇది. ఇట్లా వస్తుందన్నమాట. అంటే మీకు ఫిగ్మా డిజైన్ లింక్ పంపిస్తారు వాళ్ళు. దాంట్లో మీ పేరు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే పేరు అది. దెన్ బిల్డ్ అంటే మీరు ఏదైతే ప్రాజెక్ట్ అనుకుంటున్నారో దాని గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చి దాన్ని మిమ్మల్ని షేర్ చేయమంటారు. జస్ట్ మన పర్పస్ కోసం అంతే. దీనికి ఏమీ పెద్ద మ్యాండేటరీ ఏం కాదనుకుంటా. సో ఇది ఆప్షన్ మీకు వస్తుంది. దీంతో పాటు మీకు వెల్కమ్ ఈమెయిల్లో మీకు కమ్యూనిటీ లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లింక్ ఇందులో కమ్యూనిటీలో మీరు మెంబర్ అయితే ఈ పర్టికులర్ నెక్స్ట్ 6 వీక్స్ ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో దీని గురించి మొత్తం అప్డేట్స్ అన్నా కూడా మీకు వస్తూ ఉంటాయి. సో స్టార్ట్ అప్లయింగ్ ఇమీడియట్లీ. ఇట్ టేక్స్ హార్డ్లీ 5 మినిట్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మీకు వచ్చే బెనిఫిట్స్ అంటే మీరు డెవలపర్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, నాన్ డెవలపర్, నాన్ టెక్నికల్, స్టూడెంట్ కావచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మీ దగ్గర ఒక ఐడియా ఉందంటే దాన్ని ఎలా బిల్డ్ చేయాలో మీరు నెక్స్ట్ 6 వీక్స్లో చక్కగా నేర్చుకోగలుగుతారు. అండ్ ఇవేమీ మీకు టైం రిస్ట్రిక్టెడ్ అలా ఏమీ ఉండదు. సెషన్స్ అన్నీ కూడా మీకు రికార్డెడ్ షేర్ చేయడం జరుగుతుంది లవబుల్ టీమ్ వైపు నుంచి. సో మీరు మిస్ అవుతారు లేకుంటే యూనో ఆ పర్టికులర్ ఫియర్ అయితే వద్దు. కాన్ఫిడెంట్గా పార్టిసిపేట్ చేయండి. మనం చేయాల్సిందల్లా కూడా ఎవ్రీ వీక్ ఒక అప్డేట్ ఇవ్వాలి అంతే. అది ఫ్రైడే నుంచి సండే లోపు. అంటే 48 అవర్స్ ముందు వాళ్ళు 48 అవర్స్ టైం ఇస్తారు ఎవ్రీ వీక్. సండే నుంచి ట్యూస్డే వరకు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరైతే పార్టిసిపెంట్స్ అప్డేట్ ఇచ్చారో దాని గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి ఎంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు దాని పాయింట్స్ అనేది మనకి అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనుకుంటే దాన్ని ప్రతిసారి చేంజ్ చేయొద్దు ప్రతి వీకు. లేదు అంటే ఆ ప్రాజెక్ట్కి ఇచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనకి యూజ్ ఉండదన్నమాట. సో వాళ్ళు సజెస్ట్ చేస్తుంది అదే. మీరు ఒక ప్రాజెక్ట్ అనుకున్నారంటే అదే కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనము స్టార్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళొచ్చు. లైక్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ పర్సనల్ వెబ్సైట్ తీసుకున్నాను. రేపు అక్కడ నేను చేసేటప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ చేయొచ్చు. సో అది మనం ఒకటే పెట్టుకుంటే మనకు వచ్చే అక్యుములేట్ అయ్యే పాయింట్స్ రేపటి రోజున అంటే మనకి 6 వీక్స్లో ఏదైతే మనకి బెనిఫిట్స్, పర్క్స్ అనేవి కొన్ని మనకి గ్రాంట్స్ వస్తాయో వాటికి యూజ్ అవ్వచ్చు.
దానికోసం మాత్రమే. కానీ ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మాక్సిమం ట్రై చేయండి. ఆహ్, యాహ్! అంటే మీకు ఇంకా వేరే హెల్ప్ కావాలన్నా గూడా మీకు టైమ్ టు టైమ్ మేము కమ్యూనిటీలో హెల్ప్ చేస్తూ ఉంటాం ఇక్కడే. డిస్క్రిప్షన్‌లో పెట్టండి. బట్ ఇంకా సీరియస్‌గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆహ్, మెసేజ్ చేయండి. మనము ఏదైనా ఒక కమ్యూనిటీ లాగా ఫార్మ్ అయ్యి మీరు యాజ్ ఎ టీమ్‌గా గూడా చేసుకోవచ్చు. యెస్. ఆహ్, అంటే ఇక్కడ మీరు ఓన్లీ ఇండివిడ్యువల్‌గా చేసుకోవాలని లేదు. ఈవెన్ యాజ్ ఎ టీమ్‌గా గూడా మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఒక 3, 4 మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు అంటే, దానికి సంబంధించి మొత్తము మీరు అంటే ఆహ్, ఆహ్, రేపటి రోజున సర్వర్స్ కావచ్చు, లేకుంటే క్లౌడ్ క్రెడిట్స్ కావచ్చు, అవన్నీ గూడా మీకు దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. సో, ఇది చాలా ఆహ్ హెల్ప్‌ఫుల్ అనమాట. అంటే మీకు వీళ్ళిప్పుడు ఏడబ్ల్యూఎస్‌తో పార్ట్నర్ అయి ఉన్నారు. మీకు ఏడబ్ల్యూఎస్ క్రెడిట్స్ దొరకొచ్చు. సో, బై నెక్స్ట్ వీక్ మీకింకా అంటే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి డీటెయిల్డ్‌గా అనేది నెక్స్ట్ వీక్ ఇంకా చెప్పొచ్చు. బట్ ప్రెజెంట్ అయితే ఆహ్, పార్టిసిపేట్ చేయండి. మీకు కోడ్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాము. ఈ లింక్‌లోకెళ్ళేసి మీరు ఆ డీటెయిల్స్ ఫిల్ చేసేసుకోండి. థాంక్ యూ.